సుతనాలు చేసుకుందాం అనేసి అనుకున్నానండి. ఫస్ట్ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడవుతుంది. ఇక్కడ పాకానికి పెట్టాను. ఇక్కడైతే పాకానికి పెట్టానండి. పాకము ముద్ర పాకం రాక్కర్లేదు, తీగ పాకం వస్తే చాలు. ఇది నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఏంటంటే సిమ్లో పెట్టండి, హైలో పెట్టద్దు. తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల అది ఉడకదు, మెత్తగా అనిపిస్తుంది. ఇదిగో పాకం కూడా రెడీ అయిపోయింది. మనము 2 నిమ్మ చుక్కలు వేసుకుందాము. దీంట్లో యాలకుల పొడి వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకున్నానంటే పాకం గడ్డ కట్టకుండా తొందరగా ఉండడం కోసం నేను ఇది వేసుకున్నాను. ఇవి చాలామంది మైదాపిండితోనే చేస్తారు. మార్కెట్లో దొరికేవన్నీ మైదాపిండే, కానీ నేను మట్టుకు గోధుమ పిండితో చేస్తున్నాను. సిమ్లో పెట్టే కాల్చుకోండి, హైలో పెట్టకూడదు. ఇదిగోండి, ఇలా ఈ రంగు వచ్చినాక తీసేయాలి. ఈ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ పాకంలో వేసేస్తా. వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసేయండి. మరి ఎక్కువసేపు పీల్చొద్దు పాకము, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. నేను కొన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. చూడండి, నేను ఎక్కువసేపు ఉంచలేదు. ఇదిగోండి, ఇలా వచ్చినాయి. ఇక బాగుంటుంది. ఇరిపితే వేడిగా అయిపోయి చూసారా, జ్యూసీగా పీల్చుకొని భలేగా బాగుంటాయి. ఒకవేళ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.